ఈరోజు మంచిర్యాల నగరంలో ఉన్న ప్రముఖమైన మార్కెట్ ఏరియాలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరుగుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ముఖ్యంగా మంచిర్యాల నగరము పారిశ్రామికంగా, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా తెలంగాణలో కూడా ఒక ముఖ్యమైన నగరం. ఇది మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడము, రైల్వే ట్రాక్ తోటి ఎక్కువ మంది కమ్యూటర్స్ రావడం తోటి కూడా ఇక్కడ దీనికి ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ వ్యాపార పరంగా కూడా బాగా నడుస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి అండ్ తెలంగాణ వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వ్యాపార నిమిత్తము, ఉపాధి నిమిత్తం వస్తారు. అయితే భద్రతా పరంగా గౌరవ రామగుండం కమిషనర్ గారు లాస్ట్ టైం రివ్యూ చేయడం జరిగింది. దీనిలో భాగంగా చూసినట్లయితే సీసీటీవీ కెమెరాస్ వ్యాపార సంస్థలలో చాలా తక్కువ ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ప్రకారము ప్రతి వ్యాపార సంస్థ, ప్రజలకు సర్వీస్ ఇచ్చే సంస్థ ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలి. తర్వాత బయట రోడ్డు కవర్ అయ్యేటట్లు ఫ్రంట్ బ్యాక్ సైడ్లో కూడా రోడ్డు మీద పోయే కవర్ అయ్యేటట్లు కూడా కెమెరాస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న నిందితులు, అఫెండర్స్, దొంగలు అడ్వాన్స్గా మనకు రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి సడన్గా వచ్చి ఏదైనా అఘాయిత్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్మ్డ్ పెట్రోలింగ్ కోసం కూడా గౌరవ కమిషనర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే డే టైం అండ్ నైట్ టైము మంచిర్యాల నగరము మరియు నస్పూరు, శ్రీరాంపూరు, రామకృష్ణాపూర్ ఏరియాలో కూడా పెట్రోలింగ్ 24/7 ఆర్ముడ్ తోటి నడుస్తుంది. అదేవిధంగా నేషనల్ హైవే పైన కూడా గౌరవ కమిషనర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవే పైన రాత్రిపూట ఆర్ముడ్ పెట్రోలింగ్ చేయడానికి ఆదేశించడం జరిగింది. ఇదంతా ప్రజల రక్షణ కోసము, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసము. ఇదే సందర్భంలో ప్రజలు కూడా సహకరించాలి, ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా సహకరించాలి. కాలనీలలో ఉన్న కాలనీ అసోసియేషన్స్, కమ్యూనిటీస్ వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే మన భద్రత కోసం, మీ భద్రత కోసమే పోలీస్ 24/7 పనిచేస్తుంది. మీ భద్రతకు అవసరాల కోసము ఏదైతే పోలీసు సూచనలు ఇస్తున్నారో వాటిని తప్పకుండా పాటించాలని కోరుతున్నాము. ఒకవేళ ఏదైనా వ్యాపార సంస్థలు నియమ నిబంధనలు పాటించకుండా సరైన భద్రత నిబంధనల్ని ఇచ్చిన సూచనలు పాటించకపోతే చట్ట ప్రకారం వాళ్ళపైన ఫైన్ నమోదు చేసి మున్సిపల్ కమిషనర్ గారికి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయమనే రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ట్రేడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ వ్యాపార సంస్థల యొక్క భద్రత కోసమే కాదు, అక్కడికి వచ్చే వినియోగదారుల భద్రత కూడా ఉంటుంది. ఇంత బిజీ ఏరియా మీరు అందరు చూస్తున్నారు. బిజీ ఏరియాలో ఎవరికైనా వస్తువులు పోవడం కానీ, లేకపోతే ఏదైనా దొంగతనాలు, వాళ్ళ బ్యాగు పిక్ ప్యాకెటింగ్ జరగడం, ఇమీడియట్ రైల్వే స్టేషన్ ఎక్కిపోయే అవకాశం ఉంటుంది. దానికి ఆధారాలు దొరకాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీలో సీసీటీవీ ఒకటే. దాని ప్రాముఖ్యతను గుర్తించాలి. మా యొక్క అధికారులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అఫెన్స్ జరగకుండా ఉండడం కోసము ప్రివెంటివ్గా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మీ భద్రత కోసం మేమున్నాము. ప్రజలందరికీ విజ్ఞప్తి, పోలీసుకు సహకరించండి, నియమ నిబంధనలు పాటించండి. మీ ఇంట్ల పక్కన చుట్టుపక్కల ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కిరాయికి ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఖచ్చితంగా మాకు సమాచారం ఇస్తే వాళ్ళని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదం కానీ, దొంగతనం కానీ జరగడానికంటే ముందే పోలీసుకు మీరు సహకరిస్తే మనం వాటన్నిటిని నిరోధిస్తాము. కాబట్టి ప్రజల సహకారం ఉండాలి.